డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలోనే నారాయణ రెడ్డి హత్య జరిగిందని ఆయన సోదరుడు ప్రదీప్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలా చేశారని చెప్తున్నారు. లైసెన్స్ వెపన్ ఇవ్వకపోవటం, అలాగే తన తమ్ముడు రివాల్వర్ ముందుగానే తీసుకోవటం వెనుక పోలీసుల పాత్ర కూడా ఉందని ప్రదీప్ రెడ్డి ఆరోపిస్తున్నారు. 3 నెలలు అవుతుంది లైసెన్స్ గన్ అది రెన్యువల్ కని తీసుకెళ్ళి తర్వాత వెపన్స్ కూడా ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కని తీసుకొని పోయిన తర్వాత మాకు ఇవ్వలేదు. రెన్యువల్ అయిపోయినాక ఇస్తాం అదని మా ఎస్ఐ గారు ఎంత అడిగినా కానీ ఆయన పేరు రామతులసి ప్రసాద్ అని. మరి ప్రభుత్వ ఉద్యోగులు మేము మా ఫ్యామిలీ పోలీస్ కంటే చాలా ఒబీడియంట్గా ఉంటాం మేము. కానీ ఆయన కుక్కని మేము ఎందుకు మేము చాలాసార్లు చెప్పినాం ఆయనకు, సార్ తప్పు చేస్తే ఎవరినైనా క్షమించొద్దండి, మీరు మేము చేసినా ఎవరు చేసినా క్రమశిక్షణలో పెట్టండి అని. అది వదిలేసి ఆయనకు కేవలం కేఈ శ్యాంబాబు గారు చెప్పిన వాళ్ళని ఉసుకదోలిచ్చి ఆ డబ్బులతోటి నారాయణ రెడ్డి హత్య చేయడానికి కేఈ శ్యాంబాబు మా ఎస్ఐ గారు వీళ్ళందరి పాత్ర ఉంది. నారాయణ రెడ్డి దగ్గర వెపన్స్ ఇవన్నీ సరెండర్ అయినా అనే విషయం అవతల వాళ్ళకి తెలియదు, అది కేవలం ఎస్ఐ గారి ద్వారానే తెలిసి ఉంటుంది. కాబట్టి మరి కేఈ శ్యాంబాబు గారికి దాదాపు ఒక 6 నెలల నుంచి ఇదే మాట చెప్తూ ఉన్నాడు. మేము నారాయణ రెడ్డిని చంపుతాం, మేము ఉసుక మాఫియా వాళ్ళతోటి చంపిస్తాను నేను అది అని చెప్పడమే చెప్తూ ఉన్నాడు ప్రతి ఆయన. మేము ఇదే విషయాన్ని గత దాదాపు ఒక 1.5 నెలల క్రితం మా తమ్ముడు కూడా పోయి మన జిల్లా ఎస్పీ గారికి, డిఐజీ గారికి, ఇంటెలిజెన్స్ ఐజీ గారికి అందరికి కూడా పంపించడం జరిగింది. నా పరిస్థితి ఇట్లుంది సార్, నాకు ఏదన్నా జరిగితే అది కేవలం కేఈ శ్యాంబాబు గారితో జరుగుతుంది తప్ప ఇంకా మాకేం లేదని, కేవలం వాళ్ళ కుటుంబం నారాయణ రెడ్డి మీద గెలవలేమనే ఒకే ఒక్క కోరికతో నారాయణ రెడ్డిని చంపడం జరిగింది. నారాయణ రెడ్డి ప్రజల్లో రాత్రిపౌలు 24 గంటలు వర్క్ చేస్తున్నాడు. ఆయన కేవలం ఉసుక అని కూడా నిలబెట్టినాడు. ఆ ఉసుకపోతే రైతులు కనీసం అంటే ఒక 10-15 గ్రామాలకు నీళ్లు ఉండవనే ఉద్దేశంతో ఆయన పోరాడి హైకోర్టులో వేసి అది కేఈ శ్యాంబాబు మీద వేసినారు. అది లాస్ట్కి మా ఊర్లో ఎంక్వైరీకి వస్తే కూడా ఎంక్వైరీకి ఆ పిటిషన్ వేసిన రైతులను కూడా రానియకుండా ఎస్ఐ గారు ఇప్పుడు నారాయణ రెడ్డిని ఎవరైతే హత్య చేసినారో వీళ్ళందరూ వచ్చి ఇండిన్ల కాడ వచ్చి బెదిరించి పోవడం జరిగింది. మా కుటుంబానికి వాళ్ళ కుటుంబాన్ని తప్ప వేరే వాళ్ళతో ఎవరితో శత్రుత్వం లేదు, మేము ఎవరితో గొడవ కూడా మనస్తత్వం కూడా కాదు మాది.